వెల్కమ్ టు B2 న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు వార్తలులోని ముఖ్యాంశాలు. చెక్కున మెరుస్తున్నవేంటియో తెలుసా? గుడ్ ఓపెనింగ్ అవుతుందని దేశమంతా సంబరాలు చేసుకుంటున్న అయోధ్య రామ మందిరంలో ఉండబోయే శ్రీరాముని పాదుకలివి. బోయిన్పల్లిలున్న అస్మత్ పేట్ కాడ రామలింగ శారి అనే శిల్పి ఈ పాదుకలను తయారు చేసిండు. దగ్గర 15 కిలోల పంచలోహం తోటి వెండి ఇంకా బంగారు తాపనం వాడి 12.5 అంగుళాల పొడవు, 5.5 అంగుళాల ఎడల్పు, 1 అంగుళం మందంతో ఇవి తయారు చేసిండట. రామలింగ శారి తోటి ఇంకో 6 శిల్పులు కూడా 25 రోజులు కష్టపడి చేసి వీటిని ఎన్కట్ గ్రంథాల డిజైన్లు పాత పాదుకలు అన్నిటిని చూసి ఇవి చేసిండ్రట. ఇవిటి మదశంకు, చక్రాలు, గోమాత, ఏనుగు, జెండా, ఓం, స్వస్తిక్, సూర్యచంద్రులు, 2 కల్పవృక్షాలు, కత్తి, చాప, కలశం ఇవే కాకుండా సీతమ్మకి ఇష్టమైన చింతాకు పథకాలకు గుర్తుగా పాదుకలకు 2 ఆకుపచ్చని రాళ్లను చెన్నైకెళ్ళి తెప్పించి పెట్టిరట. అంత పెద్ద కోట్ల మంది దర్శనం చేసుకుని ముఖ్య పాదుకలను తయారు చేసి నా జన్మ ధన్యమైపోయిందని మురుస్తున్నాడు ఈ శిల్పి. హస్తం ప్రక్షాళయామి, పాదం ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం పూగి వలైశ్చ కర్పూరై నాగవల్లీదలేర్థం ముక్తాహ దురస్మాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. మరికొన్ని అప్డేట్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.